హాయ్ అండి. నమస్తే. సో, ఈరోజు మనం రామగుండం వచ్చాం. రామగుండంలోని రామగుండాల దగ్గరికొచ్చాం. సో, ఇప్పుడు వాటర్ అది ఫ్లో ఉంది. సో, వాటర్ ఫాల్స్‌లాగా కనిపిస్తుంది. సో, ఒక్కసారి విజిట్ చేయడానికొచ్చాం. మీరు చూసుకోవచ్చు. రామగుండం వెళ్ళే దారిలో హౌసింగ్ బోర్డ్ దాటాక రైట్ సైడ్ ఉంటది. రైట్ సైడ్ లోపలికొస్తే ఈ గల్లీ లోపలికి వెళ్ళాలి. లెట్స్ గో ఇన్సైడ్. సో, మీరు చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్‌లో ఆ వాటర్ స్టాగ్నెంట్ అంతుంది. ఆ వాటర్ ఫాల్ స్టాగ్నెంట్ ఒడ్డు వాటర్ అంతా ఇక్కడికొస్తది. సో, ఇదంతా చూడండి, వర్షాలు పడినాయి కదా ఇన్ని రోజులు. సో, ప్లాంట్స్ అవి గ్రీనరీ అంతా ఎక్కువుంది. విజిటర్స్ వస్తారు, స్నానం చేస్తారు, వెళ్తారు. ఇక్కడ ఏంది ప్రసిద్ధి అంటే రాముడు, సీత వనవాసాలు ఉన్నప్పుడు ఇక్కడికొచ్చి అక్కడ 5 కుండాలు తవ్వి ఇక్కడ ఉండి స్నానం చేసిండ్రు. సో, మనం కూడా మనిషి జన్మెత్తినాం కాబట్టి 5 గుండాల్లో స్నానం చేస్తే పాపాలు అయిపోతాయని అంటారు. సో, దానికి ప్రసిద్ధి. సో, మన రామగుండం ఏరియాలో ఇట్లాంటి క్షేత్రం ఉన్నాడు, ఇట్లాంటి ప్లేస్ ఉన్నాడు. మనం నిజంగానే కొంచెం సంతోషించిన విషయమే. పాజిటివ్ వైబే ఉంటది. ఇక్కడ కొన్ని పూజారి ఉంటాడు. గుళ్ళు రూమ్ అది ఉంది. పైన టెంపుల్స్ అవి ఉంటాయి. చాలామంది నమ్మకం ఇక్కడికొస్తారు, స్నానం చేసుకొని వెళ్తారు శ్రావణమాసంలో. లాస్ట్ టైంకి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. అప్పుడు ఎండాకాలం వచ్చినట్టున్నాం. చూడండి, చెట్లు అవి బాగా వచ్చినాయి. ఇప్పుడు గుండాల కాడికి వెళ్దాం. సో, మన ఎదురుగా ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వాటర్ చిన్న చిన్న గుండాలు ఉంటాయి. ఒక 5 గుండాలు ఉంటాయి. వాటర్ పైన కొండ మీద నుంచి వస్తుంటాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. చూడండి, పబ్లిక్ మూమెంట్ అవుతుంది. వచ్చి శ్రావణమాసం కదా, స్నానాలు చేసుకుంటూ పోతారు. చూడొచ్చు వాటర్ అనేది ఎట్లా వస్తుంది. సన్నగా వస్తుంది, బట్ ఇంకా ఫ్లో ఎక్కువ ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు రానివ్వరు. 2 డేస్లో కొంచెం వర్షం తగ్గింది కాబట్టి వచ్చినాము. సో, చూసుకోవచ్చు. అయినా పర్లేదు, వాటర్ ఫ్లో అయితే బాగానే ఉంది. కొండకి చెక్కిరు దేవతామూర్తులు. ఇక్కడ చూసుకోవచ్చు, చిన్నది యాక్చువల్గా. ఒక 5 గుండాస్ ఉన్నాయి. పైన 2, ఇది 3, కింద 2 చూసింది కదా. పైనుంచి పడితే చూడండి ఇంకా బాగుంటుంది. బట్ నేను అక్కడ దాకా వెళ్ళి క్యాప్చర్ చేయలేకపోయినా, బట్ ఐ కెన్ షో యూ. యా, అదే అక్కడికి వెళ్ళామంటే ఇక వాళ్ళు వడ్డొచ్చేసారు, పిల్లలు వెళ్ళి అప్పుడే దూకేసారు దాంట్లో. ఇక అక్కడ పైనుంచి వస్తుంది. ఎస్, ఇక్కడ నుంచి మనం ఆ టెంపుల్స్ దగ్గరికి వెళ్దాం. అక్కడ పాండవులు ఉంటారు. పాండవులు విగ్రహాలు ఉంటాయి. సో, పైకి వెళ్దాం ఇప్పుడు. చిన్న మెట్లు పైకి నడుచుకుంటే వెళ్ళే దారి ఉంది. పైకి వెళ్తుంటే పాండవుల గుడి ఉంటుంది. ఇటు పక్కన మీరు రైట్ సైడ్ చూసుకోండి, అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ కట్టిండ్రు.
యా అమ్మవారి విగ్రహం ఉంటుంది. జై శ్రీరామ్ అని చెప్పింది. ఇట్లా ఓవరాల్ వ్యూ పైన నుంచి చూడండి. చాలా బ్యూటిఫుల్ ఉంది. వర్షాకాలం కదా, ఎండాకాలం అయితే వాటర్ ఉండవు, చాలా తక్కువ ఫ్లో ఉంటుంది. బట్ ఇప్పుడు శ్రావణమాసం కదా, వస్తారు, స్నానాల కోసం వస్తారు. ఇక్కడ గోదావరిలో స్నానం చేసుకొని ఇక్కడికి వచ్చి చేసుకుంటారు. అది పాండవులది టెంపుల్ అంటారు. ఎస్, పబ్లిక్ ఉన్నారు. ఇది చూడండి ఓవరాల్ వ్యూ. మీకు 5 ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇంతమంది చూపించినట్టు పైన ఒకటి ఉంటుంది. ఇక్కడి నుంచి మనం కిందికి వెళ్ళిపోతాం ఇంకా. సో ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు 5 గుండాలు అనుకున్నాం కదా. ఒకటి నీలగుండం, పాలగుండం, నెయ్యి గుండం, రామగుండం, మోక్షగుండం. ఎప్పుడైనా నీటి గుండం నుంచి స్నానాల్లో చేయడం స్టార్ట్ చేయాలి. కింద నుండి పైకి వెళ్ళాలి. బట్ అన్ఫార్చునేట్లీ పైన నుంచి పైనే చేస్తారు, కిందికి రారు. కింది నుండి వాటర్, మిల్క్, నెయ్యి, ఘీ, రామగుండం, మోక్షగుండం అంటారు. సో ఇక్కడి నుంచి స్నానం చేసుకుంటూ పైకి వెళ్ళాలి. అది బేసికల్గా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంత దూరం నాతో ట్రావెల్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ. స్టే ట్యూన్ ఫర్ న్యూ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.